హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా డైలీ వ్లాగ్ చెప్పాను కదా, డైలీ వ్లాగ్స్ వస్తాయని చెప్పేసి. సో మార్నింగ్ నుంచి చూపిస్తున్నాను. ఫస్ట్ లేసినప్పుడు, తర్వాత ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. మనం దేవుని పొద్దున గుర్తు చేసుకోవాలి. బికాస్ డే మొత్తం చాలా బాగా పోవాలి అంటే ఆబ్వియస్లీ. సో అందుకని మార్నింగ్ ప్రేయర్, తర్వాత వచ్చి మీ అందరితో ఇంట్రడక్షన్. బట్ అక్కడ వాయిస్ రాలేదు, నేను మైక్ కూడా పెట్టుకోలేదు కాబట్టి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో మార్నింగ్ లేగానే ఎవరికైనా కూడా వాటర్ తాగాలి. ఫస్ట్ ప్రేయర్, ఆ తర్వాత వాటర్. ఇవన్నీ అంటే నేను కొన్ని స్కిప్ చేస్తాను, ఏవైతే మనం చూపించద్దు. కొన్ని మర్చి కూడా పోతాం, ప్రతిదీ రికార్డ్ చేయలేము. అందుకని ఏంటబ్బా ప్లాస్టిక్లో వాటర్ తాగుతుందా అనుకోవచ్చు. డైలీ నేను న్యూ బాటిల్ యూస్ చేస్తాను. బట్ ఏంటి అంటే నాకు మెజరింగ్ కోసం అని చెప్పి నేను ఇట్లా యూస్ చేస్తాను. అండ్ దట్ ఈస్ మై మార్నింగ్ రొటీన్. అలా కూర్చొని కాసేపు మొక్కల్ని చూసుకుంటూ వాటర్ ఎంజాయ్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ ఇంట్లో డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇల్లు ఊడవడము, మాఫ్ చేయడము, డస్టింగ్ ఉంటాయి, చాలా ఇంకా అన్ని వర్క్స్ అనమాట. సో ఈరోజు నుంచి ప్రతి వ్లాగ్ పెట్టాలి అనేసి అనుకుంటున్నాను. డే రొటీన్ ఈజ్ ద బెస్ట్. మనం చేసే దాంట్లో ఎవరికైనా ఏదైనా నచ్చితే దే కెన్ ఆల్సో ఫాలో. కాబట్టి ఇంకా డీటెయిలింగ్గా కూడా షూట్ చేస్తాను నేను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీకు అలా ఉండొచ్చు. సో మళ్ళీ మంచి వ్లాగ్స్ ఇచ్చేస్తాను. దెన్ ఆఫ్టర్ వచ్చి బ్లాక్ టీ. ఇది స్టార్ట్ అయితేనే నా డే స్టార్ట్ అవుతున్నట్టు ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్ కోసం. అండ్ ఇది అయిపోయిన తర్వాత బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ నిన్న పల్లీలు తీసుకొచ్చాము, మన పచ్చి పల్లీలు. ఇవి ఒలుసుకున్న తర్వాత నేను దీంతో ఒక రెసిపీ చేస్తున్నాను. డెఫినెట్గా రెసిపీ అనేది కూడా నేను పెడతాను. మీరందరు కూడా చూసి ఎలా అనిపించిందో చెప్పండి నాకు కూడా. అండ్ త్వరలో అది షూట్ కూడా అయిపోయింది. జస్ట్ ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ వ్లాగ్ అదే పెడతాను, నేనేం చేస్తాను ఈ పల్లీలతోటి అని చెప్పి. సో అందుకని కంపల్సరీ బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఎంత ఓపిగా చూస్తే పొట్టుతోటి ఇన్ని పల్లీలు ఉంటాయి కాబట్టి ఒలిసిన తర్వాత ఇన్నే ఉంటాయి. బట్ వెరీ గుడ్ రెసిపీ. ఇది అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్లీ నేను మధ్యలో మీకు ఒక చిన్న షార్ట్ మిస్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ నేను ఇక్కడ వచ్చి ఆమ్లెట్ బన్ చేస్తున్నాను. ఈ రెసిపీ కూడా, ఇది రెసిపీస్ నేను మధ్యలో ఇలా చూపిస్తున్నాను. కానీ స్పెషల్లీ ఈ రెసిపీస్ అన్నీ కూడా షూట్ వేరేగా చేస్తాను కాబట్టి అవి కూడా పెడతాను. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.